నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఫలించిన రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ కృషి. రాజనగరం నియోజకవర్గ పరిధిలో డీటీ సమస్య పరిష్కారం కోసం 3.60 కోట్ల విడుదల. సమాచార హక్కు చట్టం 20వ వార్షిక సభను విజయవంతం చేయండి. సమాజం బాగుండాలంటే ఆర్డీఐ ప్రతి ఒక్కరూ ఆయుధంగా చేసుకోవాలి. హిందూ దేవాలయాలు గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలి. హిందూ దేవాలయాలు పరిరక్షణ సమితి. రాజనగరం నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న రాజనగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో మంచినీటి సమస్య గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి పలుమార్లు అర్జీ సమర్పించి సమస్యను వివరించారు. ఇదే విషయమై అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. మంచినీటి సమస్యపై స్పందించిన ప్రభుత్వం 3.60 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తుంది. ఈ నిధులతో త్వరితగతిన సమస్య ఉన్న గ్రామాల్లో మంచినీటి సమస్యను కొరతను తీర్చాలని ఆదేశాలను జారీ చేస్తుంది. సమస్యపై స్పందించి నిధులు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలను తెలియజేశారు. ఈరోజు రాజానగరం నియోజకవర్గం హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ తాగునీటి సమస్య ఉందని, వీళ్ళందరూ కూడా ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఈరోజు అసెంబ్లీకి కూడా సెలవు పెట్టుకుని అసలు తాగునీరుకి ఎందుకు ఎంత ఇబ్బంది వచ్చింది హౌసింగ్ బోర్డులో అనే దానికోసం ఇమీడియట్గా వచ్చి ఇక్కడ డిఈ గారితోని, జేఈ గారితోని, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులతోని, పంచాయతీ సిబ్బందితోని, వాటర్ సప్లై సిబ్బంది అందరితోని కూడా కలిసి ఇక్కడ హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు అందరినీ కలిసి కూర్చోబెట్టుకుని ఒక రివ్యూ కండక్ట్ చేయడం జరిగింది. ఈ రివ్యూలో ఇక్కడ కొన్ని విషయాలు బాగా గ్రహించాం. ముఖ్యంగా 8 బోర్లు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఇక్కడ భూగర్భ జలాలు బాగా అడుగున ఉండడం వల్ల 1000 అడుగుల లోతున బోరు కొట్టి 450 నుంచి 500 అడుగుల మధ్యలో మోటార్ కూడా పెట్టి వాటర్ సప్లై చేస్తున్నారు. ఆ వాటర్ లెవెల్ అనేది ఇక్కడ భూగర్భ జలాలు బాగా తక్కువ ఉండడం వల్ల తొందరగా ఈ మోటార్లు పోతున్నాయి. అదేవిధంగా భూగర్భ జలాలు కూడా ఉన్నవి కూడా ఇంకిపోతున్నాయి. ఆ ఇంకిపోయినప్పుడు ఇక్కడ నీళ్ళు రాక ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు 3 మోటార్లు పనిచేయడం మానేసినాయి. 3 బోర్లన్నీ కూడా పనికి రాకుండా పోయినాయి. వారితో ఏదైతే కార్పొరేషన్ అధికారులతో సంబంధించినటువంటి డిఈ గారితోని, ఏఈ గారితోని, వాళ్ళతో ఎస్సీ గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇమీడియట్గా కూడా 2 బోర్లు శాంక్షన్ చేశారు. 30 లక్షల రూపాయలతో 2 బోర్లు ఇమీడియట్గా కొట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా నీరుని సప్లై చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం. ఈరోజు దానికి అంతా కూడా ఇక్కడ మహిళలు, ఇక్కడ కూటమి నాయకులు అందరి సమక్షంలో ఆ యొక్క వర్క్లు స్టార్ట్ చేసాం. 2 బోర్లు కూడా కొట్టించే విధంగా చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా చూస్తే దీన్ని శాశ్వత పరిష్కారం కూడా కావాల్సి ఉంది. గత 30 ఏళ్ళుగా కూడా ఈ హౌసింగ్ బోర్డు ప్రారంభం నుంచి కూడా ఈ తాగునీరు సమస్య కానీ, రోడ్లు, డ్రైనేజీల సమస్యలు బాగా ఎక్కువ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ముఖ్యంగా గోదావరి జలాల కోసం ఇక్కడ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ సుమారుగా లెక్కేసుకుంటే వీళ్ళు ఒక 8 గంటల నుంచి 9 గంటలు నీరు ఇస్తున్నారు. కానీ మధ్యలో పైపులన్నీ పగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈలోపు రాజమండ్రిలో ఉన్నటువంటి హెడ్వర్క్స్లో ఏదైతే మెయింటెనెన్స్లో ఉన్నాయో దానివల్ల కూడా వాటర్ సప్లై ఆగిందని వేసేసి దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే జడ్జి బంగ్లా దగ్గర కొంత మేరకు కానీ మనం ఒక పైప్ లైన్ వేస్తే, జడ్జి బంగ్లా దగ్గర నుంచి మెయిన్ లైన్ కానీ ఒక పైప్ లైన్ మనం వేసుకున్నట్లయితే దాని నుంచి ఇక్కడ డైరెక్ట్గా ఒక లైన్ తీసుకొచ్చి అక్కడ నారాయణపురం ట్యాంకుల నుంచి ఇక్కడ హౌసింగ్ బోర్డు నీరు కానీ తీసుకురాగలిగితే కొంతవరకు పరిష్కారం అవుద్దని చెప్పేసి సంబంధిత అధికారులు, డిఈ గారు వాళ్ళు చెప్తున్నారు. దాన్ని కూడా ఇమీడియట్గా కూడా పూర్తి చేసి ఈ యొక్క ప్రజలకి గోదావరి జలాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా చూస్తే పాల్చర్ల నుంచి వచ్చే పైప్ లైన్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ పాల్చర్ల నుంచి వచ్చే వాటర్ నుంచి కూడా దాని మీద కొంచెం అక్కడ 2 గంటల సమయం ఎక్కువ పెంచి ట్యాంకులన్నీ కూడా నీళ్ళు అందే విధంగా చర్యలు తీసుకున్నాం. దీన్ని కాకుండా పూర్తి స్థాయిలో అమృత స్కీమ్లో పెట్టి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ఇక్కడ గోదావరి జలాలు పూర్తిగా హౌసింగ్ బోర్డుకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కంప్లీట్గా వాటర్ అనే దాన్ని సొల్యూషన్ కోసం అమృత స్కీమ్లో పెట్టి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా చూస్తే
మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సమయంలో నేను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో పడుతున్నటువంటి తాగునీరు కోసం పడుతున్న ఇబ్బందుల గురించి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. అసెంబ్లీలో ప్రస్తావించుతూ గోదావరి పక్కన ఉన్న గొంతెండిపోతుంది, ఇక్కడ తాగునీరు లేక అనే విషయం మీద అసెంబ్లీలో ప్రస్తావించి అదే విషయాన్ని రిప్రజెంటేషన్ రూపంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద వాళ్ళు వెంటనే స్పందిస్తూ 3,61,00,000 రూపాయలని గ్రాంట్ అనేది ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో, తాగునీరుకి ఇబ్బందులు ఉన్నాయో అక్కడన్నీ కూడా పరిష్కరించుకొని కంప్లీట్ చేయమన్నారు. తాగునీరు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి 3,61,00,000 రూపాయలు సింగిల్ విజిట్లో ఒక్కసారి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారికి, ఈ యొక్క ఉప ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే 3,61,00,000 రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూస్తే సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కార్మికుల జీతాలు లేవు, పైప్ లైన్ రిపేర్ కూడా డబ్బులు లేవని ఆ యొక్క ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళగా తక్షణం ఇమీడియట్గా కూడా ₹1,00,00,000 శాంక్షన్ చేసి ₹1,00,00,000 బిల్లుని కూడా ఆ యొక్క వారికి జీతాలుగా ఇచ్చేయమని చెప్పి ఆ యొక్క తాగునీరుకి ఇబ్బంది లేకుండా చూడమని చెప్పి ఇమీడియట్గా ₹1,00,00,000 కూడా ఇప్పుడు శాంక్షన్ చేసి ఇచ్చారు. అది కూడా సత్యసాయి కూడా కొంతవరకు ఉపశమనం జరుగుద్దని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో హౌసింగ్ బోర్డులో ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు గత 30 ఏళ్ళుగా ఇక్కడ మహిళలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. మేము అద్దెలు కట్టుకోలేకపోతున్నాం, కనీసం సొంత ఇల్లు కళ అనేది మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ అద్దెలు కట్టుకోలేకపోతున్నాం, మాకు సరైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చాలాసార్లు మహిళలు చెప్తూ ఉన్నారు. ఇదే విషయాన్ని మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఈ యొక్క సొంత ఇల్లు కలగా మిగిలిపోయింది పేదవాడికి అనే విషయం మీద కూడా మాట్లాడితే వాళ్ళ త్వరలో ఇంటి స్థలాలు ఖచ్చితంగా మాత్రం అర్బన్ ఏరియాలో 2 సెంట్లు, రూరల్ ఏరియాలో 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇంటి లోన్లు ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. ఆ ఇంటి స్థలాల సమస్య కూడా ఖచ్చితంగా నెరవేర్చి పేదవాడి సొంత ఇంటి కళ అనేది ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి మహిళలకి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఏదైతే ఎలక్ట్రిసిటీ అనే దానికి కూడా ఇక్కడ స్ట్రీట్ లైట్లు అనేది ఇబ్బందులు ఉన్నాయి. ఆ స్ట్రీట్ లైట్ ఇబ్బందులు ఉన్నట్టు ఇక్కడ మహిళలు, అదేవిధంగా ఇక్కడ కూటమి నాయకులు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. సో మండే ఈవినింగ్ ఈ యొక్క కార్పొరేషన్ ఎలక్ట్రిసిటీ అధికారులతో కూడా రివ్యూ మీటింగ్ పెట్టాం. ఆ సమస్యని కూడా పరిష్కరిస్తాం. గడిచినటువంటి కాలంలో 30-35 ఏళ్ళుగా ఈ యొక్క హౌసింగ్ బోర్డు అన్ని విధాలుగా అభివృద్ధికి ఎక్కడో ఆమడ దూరంలో ఉన్నట్టుగా ఇక్కడ ఉండిపోయింది. గత పాలకులు ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి పూర్తి స్థాయిలో హౌసింగ్ బోర్డును ప్రక్షాళన చేస్తామని ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటకి కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా ప్రక్షాళన చేసి పేదవాడి ఇంటికాల నెరవేరుస్తూ కూడా ఖచ్చితంగా హౌస్ సైట్స్ ఇస్తాం, ఇళ్ళ నిర్మాణానికి లోన్లు ఇస్తాము, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్స్, డ్రింకింగ్ వాటర్ కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఇస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మహిళలు పెద్ద ఎత్తున చెప్తున్న విషయాలు ఏంటంటే కోతులు, కుక్కలు బెడత ఎక్కువ ఉందని చెప్తున్నారు. వాటిని కూడా త్వరలో పరిష్కారం చేస్తాం. ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉండడం వల్ల కొన్ని యాక్షన్లు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు ఈ కోతుల జోలికి కానీ కుక్కల జోలికి కానీ వెళితే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి జీవహింస అనేది తప్పు అనే విధంగా వాళ్ళు ఉన్నారు. కానీ ఈ జీవులు మనుషులు తినేసే పరిస్థితికి వచ్చినాయి. ఇప్పుడు హౌసింగ్ బోర్డులో కొంతకాలం ఉంటే కోతులు, కుక్కలు కలిసి మనుషులు తినేస్తాయేమని ఆందోళన చెందుతున్నారు ఇక్కడ ప్రజలు. ఖచ్చితంగా వాటిని కూడా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తారు. జనసేన పార్టీ రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా అనుశ్రీ సత్యనారాయణని నియమించిన కారణంగా స్థానిక 40 డివిజన్ జనసేన పార్టీ నుంచి సిటీ సంయుక్త కార్యదర్శి కురం అప్పారావు ఆధ్వర్యంలో చింతాలమ్మ ఘాటు వద్ద చింతాలమ్మ తల్లికి 108 బిందెలతో పాలు, పసుపునీళ్లు, గోదావరి నది నీటిని అనుశ్రీ సత్యనారాయణ దంపతుల చేతుల మీదుగా అభిషేకం చేసి మొక్కుబడిని చెల్లించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్కి అనుశ్రీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అనుశ్రీ మాట్లాడుతూ ఆ తల్లి చల్లని దీవెనలు అందరిపైన ఉండాలని, తిరిగి తనను ఇన్ఛార్జిగా పునర్నియమితులు చేసిన కొణిదెల పవన్ కళ్యాణ్కి జీవితాంతం రుణపడుంటారని కార్యక్రమం నిర్వహించిన కురం అప్పారావు దంపతులకి అనుశ్రీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేస్తారు. రాబోయే రోజుల్లో తనపై నమ్మకంతో ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించిన పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పార్టీ బలోపేతానికి మరింత ముందుకు సాగుతామని అనుశ్రీ తెలిపారు. కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శులు వైవిడి ప్రసాద్, గెడ్డెం నాగరాజు మరియు సిటీ వైస్ ప్రెసిడెంట్ గుత్తుల బుల్లి, ప్రధాన కార్యదర్శి నలంశెట్టి వీరబాబు, కార్యదర్శులు అల్లటి రాజు, సంయుక్త కార్యదర్శి ఠాగూర్, జన సైనికులు రాంబాబు, వెంకటేష్ నాయుడు, స్థానిక నాయకులు దమ్ము నాగేశ్వరరావు, శెట్టి సత్యనారాయణ, సింహ పైడయ్య, దొట్టి ధన, కురం గోవిందు, కురం అర్జున్, పిల్లి ప్రసాద్, మూర్తి, కురం సింహాచలం ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి అభిషేకం నిర్వహించారు.
ఈ సస్పెండ్ అయిన దగ్గర నుంచి కూడా మా జన సైనికులు, మా తోటి నాయకులు, వీర మహిళలు అందరూ కూడా చాలా బాధపడి వాళ్ళ ఎంత అభిమానమో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మొక్కుకొని ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈయనకి మళ్ళీ ఆర్డర్ ఇవ్వగానే అందరూ కూడా ఎంతో భక్తితో మొక్కులు చెల్లించుకుంటున్నారు. వాళ్ళ యొక్క అభిమానానికి నిజంగా మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం. వీళ్ళు ఈరోజు అప్పారావు వాళ్ళ దంపతులు ఈ గోదావరి ఒడ్డున చింతాలమ్మ తల్లి దేవాలయంలో ఈయనకి ఆర్డర్ రాగానే సంతోషంతో నేను మొక్కున్నానండి, నా మొక్కు నేను పలానా రోజున తీర్చుకోవాలనుకుంటున్నాను, మీ దంపతులు ఇద్దరు వచ్చి మాకు ఆ కార్యక్రమం జయప్రదంగా చేయాలని అప్పారావు గారు దంపతులు మమ్మల్ని కోరారు. మా గురించి మీరు అంత అలా చేశారు, మీకు ఎప్పుడు కూడా మేము కృతజ్ఞతలు ఉంటాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈయనకి సస్పెండ్ చేసి మళ్ళా నియామకం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాము. ఆయనే మా దేవుడు, ఆయన బాగుండాలి, మనం అందరం బాగుండాలి. జన సైనికులు అందరికీ కూడా మా కృతజ్ఞతలు, వీర మహిళలకి ముఖ్యంగా అప్పారావు దంపతులకి అందరికీ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు కృతజ్ఞతలు. ఇన్ఛార్జ్ మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు మా సార్కి అనుశ్రీ సత్యనారాయణ గారికి మళ్ళీ పూర్ణ వైభాగం మాకు మళ్ళీ తీసుకొచ్చాడు. ఆయన మేలు మేము జన్మ మర్చిపోమని ఆయన ప్రార్థిస్తున్నాం. అలాగే అనుశ్రీ సత్యనారాయణ గారికి ఆ సీటు ఇన్ఛార్జ్ అన్న సీట్ కన్ఫర్మ్ అవుతే చింతాలమ్మ తల్లికి 108 బిందులతో అభిషేకం చేద్దామని మేము మొక్కున్నామండి. ఆ కోరిక మాకు పవన్ కళ్యాణ్ గారు తీర్చారు. ఆ కోరిక మేము చింతాలమ్మ తల్లికి ఇవాళ చింతాలమ్మ కోటలో 108 బిందులు అనుశ్రీ సత్యనారాయణ గారు దంపతులతో మేము అభిషేకం చేయించడం జరుగుతుందండి. మళ్ళీ ఉన్న స్థాయిలో మా సార్ని అనుశ్రీ సత్యనారాయణ గారిని మేము ఉన్న స్థాయిలో చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు స్థానిక 40 వార్డులో చింతాలమ్మ తల్లి మా తల్లికి మా జన సైనికుడు అలాగే పవన్ కళ్యాణ్కి వీర భక్తుడు అయిన కోర్మ అప్పారావు గారు నాకు అంటే నేను మరలా నాకు మా రాజకీయ జీవితాన్ని ప్రసాదిస్తాడని దానికి మళ్ళీ సత్యనారాయణ గారికి రాజకీయ పునర్జన్మ కానీ ఆ దేవుడు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే నేను గంగాలమ్మ తల్లికి 108 చింతాలమ్మ తల్లికి 108 బిందెలతోటి గంగాభిషేకం చేస్తానని, అదేవిధంగా ఆ అమ్మవారికి కుంకుమ పసుపులు అభిషేకం, అంతేకాకుండా చీర జాకెట్ అన్నీ పెట్టి అమ్మవారి మొక్కు తీర్చుకుంటానని ఆ రోజు నాకు ఎప్పుడైతే సస్పెండ్ ఆర్డర్ వచ్చిందో ఆ రోజు మా కోర్మ అప్పారావు మొక్కుకోవడం జరిగింది. దానికి అనుకూలంగా ఈరోజు మా దేవుడు మమ్మల్ని కరుణించినందుకు ఆ దేవుడు ఆయన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో బాగుండాలని, అదేవిధంగా మా కూటమి ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా ఉండాలని ఈరోజు కోర్మ అప్పారావు దంపతుల ఆధ్వర్యంలో మేము ఈరోజు భారీగా మా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసాం. నిజంగా ఆ చింతాలమ్మ తల్లికి మేమంతా రుణపడి ఉంటాం. చింతాలమ్మ తల్లి ఆశీర్వచనాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మాకు, మా కుటుంబానికి, అలాగే అప్పారావు దంపతులకు, మా జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన నాయకులకు అందరికీ కూడా అమ్మ ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత నెలకొల్పే సహా చట్టం వచ్చి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 11వ తేదీన జరుపుతున్న సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని గాడ్స్ ఫర్ ఆర్జీఐ కన్వీనర్ వరద నాగేశ్వరరావు సహా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక అంబేద్కర్ భవన్లో 20వ ఆర్టీఐ వార్షికోత్సవ సన్నాహక కమిటీ సమావేశం జరిగింది. కార్యక్రమానికి గాడ్స్ గౌరవ సలహాదారు సీనియర్ న్యాయవాది తోరాటి వసంతరావు, గాడ్స్ ఫర్ ఆర్టీఐ జాతీయ మహిళా కన్వీనర్ ఆకుల విజయభారతి, రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ పివిబి సంజీవరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ
ఇక సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ సహ చట్టం వచ్చి 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుపుకునే సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వసంతరావు మాట్లాడుతూ సమాజం బాగుండాలంటే సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరు సంయుక్తంగా ఆయుధంగా చేసుకోవాలని సూచించారు. భారతి మాట్లాడుతూ సహచట్టం వార్షికోత్సవ సందర్భంగా ఎక్కువ మందికి చేరేలా అందరూ పాటుపడాలన్నారు. సంజీవరావు మాట్లాడుతూ అందరి అభిప్రాయాల మేరకు సహచట్టం సభను విజయవంతంగా జరిగేలా తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. గర్డ్స్ ఫర్ ఆర్టీఐ రాజమహేంద్రవరం నగర కన్వీనర్ గా రత్నకిషోర్, రంపచోడవరం డివిజన్ కన్వీనర్ గా మురుగుర్తి చక్రి, నిడదవోలు మండల అధ్యక్షులుగా వెంకట్రావు, కార్యదర్శిగా అనిల్, రాజమండ్రి రూరల్ కన్వీనర్ గా మరిసా ప్రకాష్, కార్యదర్శిగా ముత్యాల పుష్ కుమార్, రాజమండ్రి డివిజన్ కన్వీనర్ గా దలిపర్తి వేమన, కార్యదర్శిగా ముద్దల అనులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రజాక్, దామ్శెట్టి నాగరాజు, డిసి ప్రసాద్, ఎం వసంత, రాయుడు, టి గోపాల్, టి శ్రీగోపాల్, సిహెచ్ నాగేశ్వరరావు, కె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈనాడు ఆ మతం యొక్క మనుషులుగా బతుకుతాం. ఈ అభివృద్ధి పెంచుకోవడానికి ఈ సమాచార హక్కు చట్టాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటాం. ఈ పనులు తీసుకోవడం మనం ఏదైనా ఒక అన్యాయం జరుగుతుంది దయచేసేటట్టు మనం ప్రభుత్వం ఉండాలి. ఒకవేళ ఒకరే ఉండో మీ ఎంతో నాయకులు పెద్ద వ్యవస్థ ఉంటుంది. సమాచారం నాయకులు యాక్టివ్గా నడుపుకుంటుంది. అలాంటి పరిరక్షించుకునే బాధ్యత గాడ్స్ ఫర్ ఆర్టీఐ పరంగా ఈ కొంతమంది నూతన కమిటీ సభ్యులను ఎన్నుకోవడం, దాని ద్వారా ప్రజల్లోకి లేదా భవిష్యత్ తరానికి కూడా ఈ యొక్క ఆర్టీఐ పట్ల అవగాహన పెంపొందించడానికే ప్రధానంగా నడుం కట్టింది గాడ్స్ ఫర్ ఆర్టీఐ. ఆ పరంగా అనేక మంది మండల స్థాయిలోనూ, అట్లాగే రాష్ట్ర స్థాయిలోనూ, అట్లాగే జిల్లా స్థాయిల్లోనూ కూడా నూతన కమిటీలు ఏర్పాటు చేయడం, నూతన సభ్యత్వాన్ని పెంపొందించడం, దీన్ని ప్రజల పట్ల అవగాహన పెంపొందించడానికే ముఖ్య ఉద్దేశంగా ఈ సంస్థ పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు గాడ్స్ ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో నూతన కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీల్లో కొత్తగా నియమించిన ప్రతి కమిటీ వాళ్ళు కూడా ఈ చట్టం పైన దృష్టి పెట్టి చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఇది ముందు ముఖ్యంగా స్టూడెంట్స్లోకి వెళ్తే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ ద్వారా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చట్టాన్ని అందరూ కూడా యూత్కి అందుబాటులో ఉండేలాగా ప్రయత్నించాలని ప్రతి కమిటీ వారిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు ఆకుల విజయభారతి. నేను గాడ్స్ ఫర్ ఆర్టీఐ నేషనల్ మహిళా కన్వీనర్. సమాచార హక్కు చట్టం వచ్చి 20 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు తెలియజేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఆ ప్రభుత్వాలు విఫలమైన నేపథ్యంలో బాధ్యత గల పౌరులమైనటువంటి మేము ఈరోజు ఈ సన్నాహాల విజయవంతం కోసం ఈరోజు కార్యాచరణ సన్నాహక కమిటీ సమావేశం జరపడం జరిగింది. ఈ సమావేశంలో ఎక్కువ మంది పాల్గొన్నారు. వారి అభిప్రాయాలు, ఈ మీటింగ్ ఎలా జరపాలి, ప్రజల్లోకి సమాచార హక్కు చట్టాన్ని ఎలా తీసుకెళ్లాలి అనే దాని మీద ఈరోజు విషయ సేకరణ జరిగింది. ఈ విషయ సేకరణ బట్టి ఈ యొక్క అక్టోబర్ 11వ తేదీన ఈ యొక్క జాతీయ కార్యక్రమం ఒకటి తీసుకుని దాన్ని విజయవంతం చేయాలనే దాని మీద ఈరోజు అందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ నిర్ణయానికి ఏం చేయిస్తే బాగుంటుంది అనేది జన సమీకరణ, నిధుల సమీకరణ వంటి విషయాల మీద ఈరోజు మేము అన్ని విషయాలు చర్చించడం జరిగింది. దీని మీద ముందుకు వెళ్ళడానికి మేము కార్యాచరణ సిద్ధం చేశాం. దీనికి అందరు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమం 11వ తేదీన ఆర్టీఐ కమిషనర్ జోనాథన్ గారు వస్తున్నారు. అదేవిధంగా ఇతర ముఖ్య మేధావి వర్గం అందరినీ పిలవాలనుకుంటాం. ఎవరెవరిని పిలవాలనేది 2 రోజుల్లో నిర్ణయం చేసి వాళ్ళని పిలిచే కార్యక్రమం చేసి ఈ సమావేశాన్ని విజయవంతం చేస్తాం. విజయవంతం చేసి జనాలకి సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చి పాలనలో జవాబుదారీతనం, పారదర్శకత, అవినీతి రహిత పాలన తీసుకుని రావడమే మా యొక్క సంస్థ గాడ్స్ ఫర్ ఆర్టీఐ ముఖ్య ఉద్దేశం. కనుక అది తీసుకొచ్చే దిశగా ఇక నుంచి కార్యక్రమాలు వేగవంతం చేస్తామని తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. నా పేరు వరదా నాగేశ్వరరావు, గాడ్స్ ఫర్ ఆర్టీఐ జాతీయ కన్వీనర్.
హిందూ దేవాలయాలు గో సంరక్షణ ధర్మ పరిరక్షణ ధ్యేయంగా సభ్యులు ప్రతి ఒక్కరు అంకిత భావంతో కలిసికట్టుగా కృషి చేయాలని హిందూ దేవాలయ పరిరక్షణ రాష్ట్ర సమితి కోరింది. శుక్రవారం స్థానిక సరస్వతి ఘాట్లో హిందూ దేవాలయాల పరిరక్షణ తూర్పుగోదావరి జిల్లా సమితి అనుబంధ దుర్గాశక్తి మహిళా విభాగం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం రవికుమార్ అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నూతన జిల్లా మండలాల వారిగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు జయశ్రీరామ్ రామరాజు, ప్రధాన కార్యదర్శి పిల్లాడి రుద్రయ్యలు తెలిపారు. అనవరం దేవస్థానం విశ్రాంత అర్చకులు ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మాట్లాడుతూ అనవరం దేవస్థానంలో తమ తండ్రి తాత అనంతరం తాను కూడా ఆలయంలో పనిచేస్తానన్నారు. కమలానంద భారతి స్వామీజీ ఆధ్వర్యంలో ఏర్పాటైన హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఒక ప్రత్యేక ప్రణాళికతో అడుగులు వేస్తోందన్నారు. దేవాలయాల్లో ఉన్న ఇబ్బందులపై నూతన కార్యవర్గం దృష్టి పెట్టాలన్నారు. గౌతమి ఘాట్ ఆలయాల సృష్టికర్త తోట సుబ్బారావు మాట్లాడుతూ జిల్లా నూతన కార్యవర్గం సభ్యులను దుర్గశక్తి మహిళా కార్యవర్గ సభ్యులను ఆయన అభినందించారు. చిన్నతనం నుంచే చిన్నారులలో భక్తిభావం పెంపొందించే దిశగా కృషి చేయాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా నూతన కమిటీ గౌరవ అధ్యక్షులు విశ్రాంత అనవరం దేవస్థానం అర్చకులు ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ అధ్యక్షులుగా, వెలుగురి రవికుమార్ కార్యదర్శిగా, పోతుల వెంకటేశ్వరరావు మరో 30 మంది సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఉపాధ్యక్షులుగా ఎం సతీష్, ప్రేమ్స్, ఆకుల చిరంజీవిరావు, ఖండవెల్లి రావణ్, బురగడ్డ మురళి, ప్రధాన కార్యదర్శిగా కాకర్ల పవన్ కుమార్ శర్మ, పెరుమల్ల పవన్ కుమార్, సెక్రటరీలుగా బమిడిపాటి బాబు, అలాగే డి సాయికృష్ణ, బి ప్రదీప్ యాదవ్, సభ్యులుగా జె సుబ్రహ్మణ్యం, నాగలకొండ సత్యరాజు, ఎరంశెట్టి వీరబాబు, టి రుద్రకంఠేశ్వర్, అత్తులూరి కిషోర్, మరో 30 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు వెలుగురి రవికుమార్ మాట్లాడుతూ హిందూ దేవాలయ పరిరక్షణకు సభ్యులందరం అంకితభావంతో కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దేవాలయాల పరిరక్షణ, గో సంరక్షణపై సమితి ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. ఇక్కడ భేదభావాలంటే ఎవరు ఎక్కడ చూపించలేదండి. కాకపోతే ఏంటంటే ప్రతి సంస్థకి ఒక ఆర్గనైజేషన్కి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా మన ఒక కార్యవర్గాన్ని మనం నియమించుకొని అధ్యక్షుడు, కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం చేసే ప్రతి పని వాళ్ళకి ఇంటిమేట్ చేయాల్సి ఉంటుందండి. మనం చేసే చెప్పాను కదండి, ఒకటి దేవాలయ రక్ష, గోరక్ష, ధర్మరక్ష, ఈ 3 కూడా అన్నీ లీగల్గానేనండి, విత్ పెన్ అండ్ పేపర్ ఎవ్రీథింగ్. మనకి ఆర్టీఐ అనేది దేవాదాయ శాఖ లేదండి. మీరు ఏదైనా ఒక ఆర్టీఐ పెట్టారంటే ఆర్టీఐలో మీకు ఎక్కడా కూడా సమాచారం రాదండి. అదే మీరు వేరే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎందులో పెట్టినా మీకు ఆర్టీఐ వస్తుందండి. కానీ దేవాదాయ శాఖ నుంచి ఆర్టీఐ తప్పించారు. అందుకు మనం డైరెక్ట్ ఏంటంటే మన ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే ఇష్యూకి సంబంధించి ఒక నోటీస్, ఒక షోకాజ్ నోటీస్ పంపిస్తామండి. మనం షోకాజ్ నోటీస్కి వితిన్ 15 days ఆర్ 1 month ఏదైతే టైం ఉంటుందో ఆ టైంలోపు మనకి రిప్లై రాకపోతే సెకండ్ నోటీస్ వితిన్ టైం పీరియడ్ పంపిస్తామండి. టైం పీరియడ్ పంపించిన తర్వాత మనం దాన్ని ఫస్ట్ అపీల్కి వెళ్తామండి, కోర్టుకి వెళ్తాం. అది అధికారులను బట్టి, ఓన్లీ అధికారులే మన వర్క్ చేయాలి కాబట్టి అధికారులను బేస్ చేసుకునే ప్రధానంగా ఈ సరస్వతి ఘాట్ దగ్గర ఒక వెనకాతల మనం వేదిక మీద కలిసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కమలానంద భారతి స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఇవాళ నూతన నియామకం జరిగింది. సభ్యులు అంటే అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, తర్వాత కోశాధికారి, తర్వాత ఇంక మిగతావి ఉపాధ్యక్షులు వగైరాటువంటి నియామకాలు జరుగుతూ నన్ను ప్రత్యేకంగా చేసింది గౌరవాధ్యక్షులుగా ఉండాలని చెప్పినందుకు కానీ నేను ఇక్కడికి వచ్చి ఈరోజు కార్యక్రమం చేసినందుకు చాలా ఆనందంగానే ఉంది. వీరంతా కూడా దుర్గాశక్తి మహిళల యొక్క అంటే ఇవాళ దశావతారాలతో అమ్మవారు ఇలాగా ఉన్నారు కాబట్టి ఇవాళ 10 మందికి ఇక్కడ సన్మానము, వాళ్ళకి నియామకాలు కూడా జరిగాయి కాబట్టి
ఆ యొక్క శక్తితోటి మనందరం కూడా ఈ సమస్యని హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి దేవాలయాలకి అన్నింటికీ కూడా ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా అవకతవకలు జరిగినా అవినీతి జరిగినా ముందుకు జరిపించాలని కోరుకుంటూ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకి సెక్రటరీ గారికి మిగతా కోశాధికారులకి సభ్యులకి అందరికీ కూడా భగవంతుడు ఆశీస్సులు అందిస్తూ నేను మళ్ళీ త్వరలోనే ఇటువంటి మీ సభలు ఇంకా 4 సభ్యులతో జరగాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సరస్వతి ఘాట్లో రాజమహేంద్రవరంలో సరస్వతి ఘాట్లో హిందూ దేవాలయాల పరిరక్షణ సమితికి సంబంధించి ఒక అద్భుత ఘట్టానికి ఆవిష్కరణ జరిగింది. దీనికి సంబంధించి చాలామంది ఎంతో ఇష్టంతో దీనికి అటెండ్ అయ్యారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అనేది అంటే దేవాలయ పరిరక్షణ లేకపోతే దేవాలయాలని సమాజానికి దగ్గర చేయడమే ప్రధాన ఎజెండాగా స్థాపించబడింది. దీనికి సంబంధించి ఒక స్వామీజీ దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తర్వాత కమలానంద భారతి గారు దీన్ని బసవరాజు గారికి అప్పచెప్పడం జరిగింది. ఆయన సారథ్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామరాజు గారు, పిల్లాడి రుద్రయ్య గారు వారి నాయకత్వంలో ఈరోజు సమావేశానికి అంకురార్పణ జరిగింది. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కమిటీకి సంబంధించి అధ్యక్ష కార్యదర్శుల కార్యవర్గ సభ్యుల నియామకానికి సంబంధించి ప్రమాణ స్వీకార మహోత్సవంగా దీన్ని నామకరణం చేసి ఈ కార్యక్రమాన్ని జరిపించాం. అయితే తూర్పుగోదావరి జిల్లాకి అధ్యక్షులుగా నన్ను నియమించి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు నాయకులందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు. మేము ఈ దేవాలయ పరిరక్షణ సమితిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి దీని మీద ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు వెళ్తాం. ఎక్కడ దేవాలయాలకు ఇబ్బంది జరిగినా, ఏ రకమైన అపచారం జరుగుతుందో మా దృష్టికి వచ్చినా చాలా చక్కగా సమయస్ఫూర్తిగా ఈ సమస్యను పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని హామీ ఇస్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. చరిత్ర గల రాజమహేంద్రవరంలో 92వ దేవీ చౌక్ బాలత్రిపుర సుందరీదేవి ఆలయంలో అమ్మవారు బాలత్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి తీర్థ ప్రసాదాలను సమర్పించారు. ఈ రోజు 500 మందికి దంపతులకు కుంకుమ పూజ నిర్వహించారు. దేవీ చౌక్ ఉత్సవ అధ్యక్షులు బత్తుల రాజరాజేశ్వరరావు మాట్లాడుతూ ప్రతిరోజు రాష్ట్రాల నుంచి ప్రజలు తరలివస్తున్నారని, దేవీ చౌక్ అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు తీరతాయని ప్రగాఢమైన నమ్మకం. ప్రతిరోజు భవానీ భక్తులకు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. Thank you.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫలించిన రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ కృషి. రాజానగరం నియోజకవర్గ పరిధిలో డీటీ సమస్య పరిష్కారం కోసం 3.60 కోట్లు విడుదల. సమాచార హక్కు చట్టం 20వ వార్షిక సభను విజయవంతం చేయండి. సమాజం బాగుండాలంటే ఆర్టీఐ ప్రతి ఒక్కరూ ఆయుధంగా చేసుకోవాలి. హిందూ దేవాలయాలు గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలి. హిందూ దేవాలయాలు పరిరక్షణ సమితి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.